వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చినచింతకుంట మండలం లాల్కోట గ్రామ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల అధికారులు సూచించిన ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మన గుర్తు వచ్చేసి దూరం గుర్తుంటుంది. ఒకటో దానిలో మన పిల్లలు ప్రతి ఒక్క వార్డులో నిలబడ్డారు. 10 వార్డుల్లో వార్డు మెంబర్లను కూడా మీరు సహకరించండి. పోయినసారి మన గ్రామ అభివృద్ధి కోసం కోశమ్మ టెంపుల్ నిర్మాణం కోసం ప్రయాణమాస్ ఇచ్చారు. పోయినసారి డిజైన్ చేసి ఈసారి మీరు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తాం. అందరికీ అవకాశం ఇచ్చారు. మాకు కూడా ఒకసారి ఇవ్వండి, యువకులకు ఒకసారి చూడండి. పోయినసారి మీకు అందరికీ తెలుసు, కోశమ్మ టెంపుల్ నిర్మాణం కోసం పోటీలు లేకుండా పక్క జరిగాం. ఈసారి పోటీలో ఉన్నాం. అవునా, ఈసారి మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఫస్టే ఉంటుంది. ఉంగరం గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మామ, అది ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబర్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలి. ఉంగరం గుర్తు వేసి పోయినసారి మన ఊరికి గ్రామ అభివృద్ధి కోసం విజయం చేశాము. ఈసారి పోటీలో ఉన్నాం. ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. యువకులకు అవకాశం ఇవ్వండి. వార్డు మెంబర్లు కూడా ఓటేయండి. 10 వార్డులో మన వార్డు మెంబర్ ఉన్నారు. అందరు పిల్లలు ఖచ్చితంగా ఓటేయాలని తెలియజేస్తున్నాం. 2 నెంబర్ పైన ఉంగరం ఫస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంగరం ఓటేయండి. ఈసారి సర్పంచ్ నిలబడతాం. ఖచ్చితంగా ఉంగరం ఓటేసి గెలిపించాలి. మన గ్రామంలో 10 వార్డు మెంబర్స్ ఉన్నారు. 10 వార్డులకు వెళ్ళి మేము బలపరిచిన అభ్యర్థులకు 10 వార్డుల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వార్డు మెంబర్ని కూడా గ్రామ ప్రజలు గెలిపించగలరని కోరుకుంటున్నాను. కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. గ్రామ అభివృద్ధి కోసం పోయినసారి ఏకగ్రీవానికి సహకరించాము కాబట్టి గ్రామ ప్రజలు, యువకులు అందరూ ఈసారి నాకు మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నా. నాది ఉంగరం గుర్తు 1వ నెంబర్లో ఉంటుంది. మన గ్రామ అభివృద్ధి కోసం సహకరించే కాబట్టి ఈసారి అందరూ ఆదరించి సర్పంచ్గా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా. కాకినాడ గూడారిగుంట రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన మహిళా లబ్ధిదారులకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా ఉచిత గ్యాస్ స్టవ్లతో గ్యాస్ కిట్లను అందజేశారు. కాకినాడ ఆనంద్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా భారత్ గ్యాస్ 268 మందికి, కాకినాడ వెంకట్రామ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఇండియన్ గ్యాస్ 250 మందికి, శ్రీ గ్యాస్ ఏజెన్సీ ద్వారా HP గ్యాస్ 245 కనెక్షన్లతో కలిపి మొత్తం 763 మంది మహిళా లబ్ధిదారులకు అందజేశారు. రాను సంక్షేమానికే పెద్దపేట వేసుకుని వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సంక్షేమంతో పాటు ఎసెన్షియల్ కమ్యూనిటీస్, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అన్నటువంటి ఆలోచన. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారి తోడు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో, అట్లాగే ఈవేళ గవర్నమెంట్ స్కూల్కి ఒక షేప్ తీసుకురావడంలో లోకేష్ గారు, పౌర సరఫరాల శాఖలో గతంలో ఏ మంత్రి లేని విధంగా ఈవేళ ప్రతి గింజ కొనుగోలు చేసుకుంటూ ఈవేళ ఈ స్కీమ్ కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కూడా సివిల్ సప్లైస్ నుంచి, అలా రెవెన్యూ నుంచి ఈవేళ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ని కూడా చక్కగా ఏదో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎగ్గొట్టి అటువంటి కార్యక్రమాలు గతంలో కాకుండా పార్టీ రహితంగా వీడేం పార్టీ, వీడి ఇల్లు ఎక్కడ, ఆ ఇల్లు ఎక్కడ అని ఇల్లు తీసేసి గతంలో చేసేవారు. అటువంటి కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగినంత మందికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రతి పథకం. అందులో భాగంగానే ఈవేళ మన ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో ఇచ్చాం. ఎట్లాగా 3 సిలిండర్లు ఇచ్చాం రాష్ట్ర
సంవత్సరానికి ప్రతి మహిళకి కూడా ఉచితంగా. అలాగే గత సంవత్సరం ఎన్డీఏ కూటమిలో కూడా ఈ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఈ సిలిండర్, స్టవ్ కిట్టు, 5 సామాన్లతో కూడిన కిట్టు, ఒక కిట్టు, ఒక పైపు, ఒక సిలిండరు, అలాగే దానికి సంబంధించిన బుక్కు, పేపరు, కనెక్షను ఎన్ని కలిపి ఒక 5 భాగాల కింద చేసి 5 కూడా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవేళకి 3000 మంది దగ్గరగా మనకి దరఖాస్తులు పెట్టుకున్నా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అది ఒరిజినల్ అయితే తప్పకుండా అయితే అర్హుడైన ప్రతి వాడు, ఏ పార్టీ వాడన్నా అవ్వండి, అర్హుడైతే చాలు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి డెలివరీ చేసి పరిస్థితి ఏ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 3000లో గాను ఈవేళ ఇక్కడ ఇండియన్ గ్యాస్ నుంచి 250, అలాగే భారత్ గ్యాస్ నుంచి 268, హెచ్పి గ్యాస్ నుంచి 245 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఇస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, సిలిండర్, కనెక్షన్ ట్యూబ్, సంబంధిత డాక్యుమెంట్స్ బుక్ సుమారు 4500 రూపాయలు ఖరీదు చేసేటది ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఇస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీపం పథకం కింద 3 గతంలో ఇవ్వడం జరిగింది. ఈవేళ కాకినాడలో దీపం పథకం కింద 60,435 మంది మన మహిళలకి ఉచితంగా 3 సిలిండర్ ఇస్తామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. అది మా జేబులో డబ్బు కాదు, ప్రజల డబ్బు. ప్రజలకి ఇవ్వడం కూడా చేతనవ్వాలి. చేతగాని ధనంతో గత ప్రభుత్వాలు పోయి, కానీ ఇది ఇవ్వడం చేతనవ్వాలి. ఆ చేతనయ్యే విధానంలో ఈ ఇద్దరిలో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్న ప్రతి మహిళకి కూడా వెతికి ఇస్తా ఉన్నాం కొత్త కనెక్షన్స్. ఈవేళ ప్రతి ఒక్క చోట కూడా వెతుకుతూ ఉన్నారు. మా ప్రభుత్వ ఉద్యోగులు, మన సివిల్ సప్లై సీఎం గారు కానీ, ఏఎస్ఓ గారు కానీ, మన ఎంఆర్ఓ గారు కానీ, మా కూటమి సభ్యులు, కూటమి నాయకులు, మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. స్వయంగా ఆవిడ కూడా ఇందులో పాల్గొని ఆవిడ చేస్తూ ఉన్నారు. ఈ పథకం శ్రీశక్తి ద్వారా ఉచిత స్కీమ్ కింద ఉచితంగా ఇచ్చే గ్యాస్ కనెక్షన్కి ఇచ్చేసిన మన గౌరవ హానరబుల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి చాలా సంతోషం అండి. శుభదినం అండి. ఈరోజు రాష్ట్రంలో ముందుగా దాదాపు మిగతా జిల్లాల్లో ఎక్కువగా స్టార్ట్ చేయడం జరగలేదు. ఇక్కడే చొరవ తీసుకుని వెంటనే ఇమీడియట్గా ఉచిత కనెక్షన్ ప్రజలకి తొందరగా అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి వెంటనే వెంటనే ఏర్పాటు చేశారండి. ఈ రోజు యాక్చువల్గా మనకి 700 మంది సుమారుగా 3 గ్యాస్ కంపెనీల నుంచి ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుందండి. ఈ ఉచితంగా 4500 విలువ చేసే కిట్ ఒకటి కంప్లీట్గా గ్యాస్ సిలిండర్తో పాటు మొత్తం కంప్లీట్ కిట్, స్టవ్ ఒకటి ఉచితంగా అన్నీ కూడా వస్తున్నాయండి. విడిగా మళ్ళీ ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళ వెంటనే అప్లై చేసుకుని ఇది పొందొచ్చండి. ఇది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్. ఇది కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇది ఇవ్వడం ఈరోజు జరిగిందండి. ఇదంతా సద్వినియోగపరచవలసిందిగా అది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వడ్డెమాన్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈశ్వర్ సింగ్ తో ఎన్ఎస్టీవీ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న ఈశ్వర్ సింగ్తో ఎన్ఎస్టీవీ ముఖాముఖి. అందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వడ్డెమాన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఒక బీసీ బిడ్డగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ముఖేష్ గౌడ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా ఊరికి జనరల్ రిజర్వేషన్ ఇచ్చింది. జనరల్ రిజర్వేషన్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జనరల్ ఉందో అక్కడ బీసీ పార్టీలకు మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం కోరే నేను ఇక్కడ నిలబడుతున్నాను. దయచేసి అందరు నాకు సహకరిస్తారని గెలిచాక గ్రామం కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు?
ఏం లేదమ్మా, మా ఊరి గ్రామంలో కొద్దిగా ఫ్లోరైడ్ వాటర్ మీద పండ్ల మీద మనం నీళ్ళు తాగినప్పుడు కొద్దిగా ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు మన దృష్టికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు లోపల కొద్దిగా ఫ్లోరైడ్ బాధితుల నుంచి కాపాడడానికి ఒక మిషనరీ ఫిల్టర్ సిస్టమ్, వీళ్ళైతే ఇప్పుడు మీరు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారో 5 రూపాయలకు 10 రూపాయలకు బిల్లు పెట్టుకుంటున్నారో, ఇది గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఫిల్టర్ సిస్టమ్ ఒకటి మనకు తెలిసిన ఆధునిక సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి మంచి సిస్టమ్, ఈ పెయిన్ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, దీనికి సంబంధించిన మంచి నీరు, దాని నుంచి ఎలాంటి ఫ్లోరైడ్ సమస్య రాకుండా అటువంటి దానికి సంబంధించిన ఫిల్టర్ సిస్టమ్ వాటర్ ఇవ్వడం ఒకటి. రెండోది వచ్చేసి మా ఊరికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే అండర్ డ్రైనేజ్. ఎక్కడ పోయి నువ్వు మోరి దోగినా ఎవరు తోగుతూ నా మోరి దోగుతూ నా దారిలో రావద్దు, నా వెనక రావద్దు. కాబట్టి ఈ ఇంతకుముందు చూసినట్టు గత జరిగిన 2 ఏళ్లలోనే జిఎంఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గత పక్క గ్రామ పంచాయతీ నెల్లికొండిలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా చేసినామో అదే సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా మేము ఆ పాలసీని తీసుకొచ్చి చేస్తాం. మూడోది వచ్చేసి సీసీ రోడ్ల బాధ ఉంది. అక్కడక్కడ సీసీ రోడ్లు మొత్తం అవైపోయినాయి కాబట్టి సీసీ రోడ్లు నిర్మాణము. మా ఊర్లో కొన్ని కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి. 33 kV లైన్ పోతుంది కొత్త కాలనీలో, దాన్ని బ్యాక్ సైడ్గా తీసుకోవడము. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర బస్ స్టాప్ సమస్య ఉంది, కొత్తగా బస్ స్టాప్ నిర్మించాలి. ఇక్కడ న్యూ కాలనీ దగ్గర బస్సు ఆగడానికి చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ నిర్మించాలని, ఇక్కడ కూడా ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ నిర్మించాలని దానికి కూడా జీఎం గారిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి కూడా న్యాయం జరిగేలా చేస్తాను. ముఖ్యంగా ఆడపిల్లలు 8:30 బస్సుకు కళాశాల పోతున్నారు. చాలాసార్లు ఇక్కడ బస్సు గురించి ధర్నా చేయడము, దాని గురించి స్ట్రైక్ చేయడం ఎన్నోసార్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా ఒక అధికార పార్టీ ఉండి కూడా డ్రైవర్ని నిలదీయడము, బస్సు డిపోని అడగడం కూడా జరిగింది. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది. కాకపోతే వాళ్ళు ఒక షటిల్ బస్ ఆ టైంలో మనకు చింతపుట్ట నుంచి మహబూబ్నగర్కి షటిల్ బస్ తీసుకెళ్తే ఆ బస్సు ఓన్లీ విద్యార్థులకే వచ్చేటట్టు మేమందరం ఖచ్చితంగా అది కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొని డిపో మేనేజర్ దగ్గరికి పోయి అది కూడా కొట్లాడి ఆ బస్ సేఫ్టీ నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని చెప్పాను. మేము 10 వార్డులు ఉన్నాయమ్మా. గతంలో కూడా ఇక్కడ గత రికార్డు మీకు చూసినట్టయితే 10 వార్డులు గెలిచడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ కూడా గెలవడం జరిగింది. ఆసారి కూడా జిఎంఆర్ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ఉండేదని జరిగింది, ఫజానా బేగం అని. ఈసారి కూడా సేమ్ రిజల్ట్ వస్తుందని నేను భావం వ్యక్తం చేస్తున్నానమ్మా. ఎందుకంటే పెద్ద వడ్డేమని అనేది కాంగ్రెస్ పుట్టనీళ్ళు. ఇది ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట జరిగినటువంటి ఊరు. మీరు ఎక్కడైనా తెలుసుకోండి, చింతకుంట మండలంలో కాంగ్రెస్ కంచుకోట ఏది అంటే పెద్ద వడ్డేమాన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన రికార్డు. అదే రికార్డు మళ్ళీ ఈసారి వస్తాయని ఆశిస్తున్నాను. చిన్నచింతకుంట మండలం పార్దీపురం ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి నరేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామంలో గెలవబోతున్నానని, 10వ వార్డులో 10కి 10 గెలిచి సర్పంచ్ కూడా గెలవబోతున్నానని ధీమా వ్యక్తపరిచారు. గెలిచిన తర్వాత గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీడియా ముందు తెలియజేశారు. నా గుర్తు ఉంగరం గుర్తు కోట్ వేస్తే పెన్షన్లైనా ఇండ్లైనా సీసీ రోడ్లైనా అన్నీ నేను చేపిస్తాను. నన్ను నమ్మి గెలిపించండి. ఉంగరం గుర్తుకు ఓటేయండి. అవా నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా. సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తుకు పోటీ వేసి నన్ను గెలిపించాలి. నన్ను గెలిపిస్తే ఊరికి అన్ని మంచి పనులు చేస్తాము. ఊర్లో సీసీ రోడ్లు అయినా గటార్ కాలువలైనా పెన్షన్లు అయినా అన్నీ చూస్తాము. ఉంగరం గుర్తు పోటీ. నమస్కారం, నా పేరు కావలి నరేష్. నేను పర్దిపూరు గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఎలక్షన్ కమిషన్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. అందరూ గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, మహిళలు అందరూ కలిసి మన ఉంగరం గుర్తు కోటేసి గెలిపించగలరని కోరుతున్నాను. నేను గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత మన గ్రామ అభివృద్ధికి అవినీతి లేకుండా, అరాచకాలు అల్లరులు లేకుండా అందరినీ కలుపుకుపోయి గ్రామ సమస్యల మీద పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని, అలాగే మన గ్రామంలో అతి ముఖ్యమైన సమస్యలు నేను గెలిస్తే మన చెరువుకట్ట నుంచి తాండ వరకు రోడ్డు, చెరువుకట్ట పైన రోడ్డు బాగాలేదు, దాని ఆ రోడ్డు వేయించే ప్రోగ్రాము మొదటి విడతగా నేను చేసుకుంటాను.
అలాగే మన పంట పొలాలు ఉన్నాయి, 3 కాలువలు ఉన్నాయి మన చెరువు ఆయకట్టు కింద. ఆ కాలువలు సిమెంట్ కాలువలు నిర్మించే ప్రోగ్రామ్ చేసుకుంటాను. అలాగే మన గ్రామాల్లో కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు గటర్ కాలువలు ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ సీసీ రోడ్డు గటర్ కాలువలు నిర్మించే బాధ్యత తీసుకుంటాను. ఇంకా ముఖ్యమైన సమస్యలన్నా ఏమున్నా గ్రామ పెద్దలతో అధికారులు చర్చించి ప్రతి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని చెప్తున్నాను. అందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ మద్యం అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి రిమాండ్కు వెళ్లిన నేపథ్యంలో ఆయనను సమర్థిస్తున్న వైసీపీ నాయకులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం తీవ్ర సవాలు విసిరారు. జోగి రమేష్ చేసిన తప్పును కులానికి ఆపాదించి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ మద్యం అవినీతి కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి రిమాండ్కు వెళ్లిన సంగతి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కులాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్నారు అని అన్నారు. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి జోగి రమేష్ మద్యం అవినీతి కార్యక్రమంలో అడ్డంగా దొరికిపోయి రిమాండ్కి వెళ్ళినటువంటి సంగతి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కులాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు. నేను వారికి సూటిగా అడుగుతూ ఉన్నాను. తప్పు చేసినటువంటి వ్యక్తి, ఆధారాలతో దొరికిపోయినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఆ జోగి రమేష్ కేవలం బీసీ కులంలో పుట్టినంత మాత్రాన వారిని రిమాండ్కు పంపించి శిక్షించడం సమంజసం. ఇది కులానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అయినా నేను అడుగుతున్నా, ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండగా బీసీల మీద అనేక అత్యాచారాలు అఘాత్యాలు జరిగాయి. ఏనాడైనా బీసీల గురించి ఆలోచించాడా, స్పందించాడా ఈ జోగి రమేష్? సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్తే వైసీపీ నాయకులు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీలతో పోలుస్తున్నారు. అసలు జోగి రమేష్ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వారికి దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను, జోగి రమేష్ బీసీలకు చేసింది ఏమిటి? మేము తెలుగుదేశం పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా వ్యతిరేకించాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డిబేట్కి ఎవరైనా వస్తే రండి, మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాను. జోగి రమేష్ 100కి 100 పాళ్ళు శిక్షార్హుడే. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం రాజీవ్ గృహకల్ప సైట్ 2లో శ్రీ మహాదేవ సహిత శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. గుడిలో గల హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. సంబంధిత కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. అది అట్లాగా వచ్చింది. గేట్ చూసే వరకు బేడం పెట్టలేదు, అట్లే పెట్టినారు. ముందర ఇది ఊడ్చి అది ఊడ్చి ఇట్లా ఇది ఊడ్చుకుంటే వచ్చేవరకు అక్కడ తాళదనమాట. కనబడగానే తలుపు చూసే వరకు నాకు దొరకొచ్చింది. వీళ్ళు ఇల్లు పోయి కదా, మా ఇంటికి పోయి మా వాళ్ళని తెచ్చుకొని వీళ్ళు ఇంటికి పోయింది. మెడ వచ్చింది, మెడ వచ్చి చూసింది తలుపు. మెడ వచ్చినాక సరినా ఇది
ఏమైనా ఏం చూసినావు నువ్వు వచ్చి ఏం చూసినావు అటు చెప్పి ఏం చూసినావు ఇట్లా చూసుకున్నా తాళం చూసినాను ముందర తాళం చూసి ఇట్లా పట్టుకొని ఆ తాళం చూసి పట్టుకున్నా చూడడం పెట్టలేదు ఈ గేట్ పెట్టి మళ్ళీ ఇంటికి నేను కరెక్ట్ నువ్వు ఏం బేనే అనుకున్నావు గేట్ తాళం మళ్ళీ కొట్టింది అనుకున్నావు చూసినప్పుడు సందులా కింద పడేసింది తాళం తాళం కింద మరి ఎట్లా చెప్పు చిన్న పిల్లలు రాత్రేనా 11 తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది చెప్పు స్వామి ముందు ఉంది సార్ అందులో తాళం తాళం చంద్రుల వారి పైసలు పోయినా ఏమన్నా డబ్బులు పోయినా ఏమన్నా డబ్బులు అంటే ఉండిలో ఎంత ఉంటాయి ఉండిలో బాగానే ఒక 4 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాయి అందరూ ఎంత ఉంటాయి అందరూ బంగారం వెండి కొంచెం చిన్న చిన్నవి నామాలు అవి ఇవి ఉండే ఇక అవి కాక ఇంకా 10,000 దాకా నిండే ఉండే 5 ఏళ్ళ దాకా మేము ఆ ఉండి ముట్టలేదు 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తా అది ఇంట్రెస్ట్ కొంచెం ఇస్తా కానీ ఈసారి ఇస్తామని ఎంతుంటాయి అని కాదు కానీ ఆ ఉండి మాత్రం నిండనైతే ఉండే తీయలేదు తీస్తామని అనుకున్నాం కానీ సార్ ఇంకా తీయలేదు మేము కానీ కొంచెం వెండి నామాలు అవి కళ్ళు కొంచెం బంగారం గోల్డ్ను వెండి మాత్రం అలా ఉంటాయి సార్ అవి పైసలు 10-15 వేలు దాకా ఉంటాయి మొత్తానికైతే దాన్ని నిండనే ఉండే